పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని మునుసుబు కళ్యాణ మండపం నందు మాచవరం మండల కూటమి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిన్న పిన్నెల్లి గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో పర్యటించిన అనంతరం కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఇళ్లను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని కార్యకర్తలని హెచ్చరించారు. ఒక జిల్లా పోలీస్ అధికారి గ్రామంలో పర్యటించిన అనంతరం ఇలా దాడులు చేయడం చట్టాన్ని అగౌరవపరిచినట్లే అని, ఇలా చేస్తే మీరు ఇబ్బందులు పడతారని యరపతినేని కార్యకర్తలని హెచ్చరించారు. వైసీపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు త్వరలోనే వెలికి తీసి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి కార్యకర్తలు ఎవరూ కూడా తొందరపడి దాడులకు దిగవద్దని, ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే అని యరపతినేని శ్రీనివాసరావు కార్యకర్తలకి సూచించారు. గౌరవ విధానాన్ని కూడా మీరు పెంచుకోండి. నేను చెప్పేది అదే. ఈరోజు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతారు మీరు ఒకసారి ఆలోచించాలి. మనం అనుకోవచ్చు నిధులు ఇంకా రావాలి ఇంకా తేవాలని, కానీ ఆ నిధులు తేవడానికి అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపై ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని, వెళ్ళేది ఫ్యాక్షన్ గ్రామం, గొడవలు వద్దని చెప్పినప్పుడు అదే రోజు నిన్న నైటు మన వాళ్ళు కొంతమంది వెళ్ళి వైసీపీ ఇళ్ళ అద్దాలు తలుపులు పగలగొట్టారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యేగా నేను చెప్పాను, చాలా అరాచకాలు జరిగిన గ్రామంలో మన ఎన్నికల్లో బాంబులు కట్టారు, వాళ్ళ గవర్నమెంట్లో పొలాలు ఆక్రమించుకున్నారు, బ్యాంకులో పెట్టి డబ్బులు లోన్లు తీసుకున్నారు, మేమే గెలుస్తామన్నారు. కానీ అహంకారంతో మాకు 151 వచ్చినాయి, మాకు 151 సీట్లు వచ్చినాయని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ పోతే ఆయన మీటింగ్ పెట్టుకుని ఎన్నిక పంపించారు. బీజేపీ నాయకులను కేసు పెట్టారు. అందుకే కళ్ళు నెత్తికెక్కితే, అహంకారం తలకెక్కితే 151 సీట్లు 11 సీట్లు అవుతాయన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అధికారం ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతం కాదు, అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చాలాసార్లు చెప్పాం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు చాలా మందికి ఉంటుంది. అలాంటి నిరసనలు కూడా